కాదన్నా ఈ కాదు ఎమ్మెల్సీకి అభ్యర్థులు కాదు వేరే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరు. నా వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాం విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ కాలే, ఢిల్లీ కాంప్రమైజ్. నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది? అరెస్ట్ చేస్తామన్నారు, ఏమైంది? కానీ ఢిల్లీ కాంప్రమైజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేపే అరెస్ట్ అన్నారు. ఉన్న నిందితులు విడుదలైన బయటికి ఏమైంది? మళ్ళీ కాంప్రమైజ్, ఢిల్లీ కాంప్రమైజ్. అదేదో ఫామ్ హౌస్ కేసు అయింది, అరెస్ట్ చేస్తామన్నప్పుడు బ్రేకింగ్, టీవీలలో బ్రేకింగ్ కదా, మళ్ళీ ఢిల్లీ కాంప్రమైజ్. ఈ ఫార్ములా కార్ వేసేది ఉంటుంది. అదేమైంది? సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు వచ్చింది, అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు అని కేసీఆర్ కొడుకు మీద. కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు పోతే ఒప్పుకోలే, కోర్టు హైకోర్టు ఒప్పుకోలే, అరెస్ట్ అన్నారు. ఏమైంది? ఢిల్లీ కాంప్రమైజ్. ఇవన్నీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు? ఢిల్లీకి ఏం కాంప్రమైజ్ అంటే, మా మీద కేసులు ఏం పెట్టకండి, మేము కలిసి ఉందాం, బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది, బీజేపీని అడ్డుకోవాలంటే మేము కలిసి ఉండాలి. కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టము, ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్తున్నది బీఆర్ఎస్. ఇప్పుడు హత్య జరిగింది వాస్తవము. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు, ఫలానా ఒక లీడరు హత్య చేయించుండు అని చెప్పి అనుమానం ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి సరే, వాళ్ళు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాబట్టి ఈ విమర్శలు మాని ఆ కుటుంబ సభ్యులు ఏమో ఆరోపిస్తున్నారు, దానికి అనుగుణంగా విచారణ జరపాలి. ప్లస్ నిజంగా జరిగిందన్న విషయంలో విచారణ జరపాలి. దోషులు ఎవరైనా కూడా దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని, తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి. కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుక్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు. ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు. ఇది మంచిది కాదు. ఏమని ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చింది ఎంత? రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు 42% ఇస్తానది. ఇలా ఎంత ఇచ్చింది? కేవలం 32% ఇచ్చింది బీసీలకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 32%. దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 10% ముస్లింలను తీసేస్తే ఇలా బీసీలకు ఇచ్చింది ఎంత? కేవలం 32%. మీరు 42% ఇస్తా అని చెప్పి 32% ఎందుకు ఇస్తున్నారు? దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. అసలు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీ సర్వే, మీ కులగణన, మీ సర్వేలో జనాభా ఎంత వచ్చింది, అసలు జనాభా ఎంత, మీ కులగణన, మీ సర్వే ఎందుకు తప్పు జరగగా ఉందని చెప్పి దాని మీద సమాధానం చెప్పాలి. 3,90,00,000 ఆధార్ కార్డు ఇచ్చేది మీరే ప్రభుత్వ లెక్కల ప్రకారం. 3,70,000 జనాభా అని చెప్పింది మీరే. ఇలా నిపుణులు కానీ మొత్తం మంద ఎంత వస్తుంది? అలా 4,30,000 వస్తుంది. మరి మిగతా 60,00,000 మీ లెక్కలు లేరా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా వారు? అసలు ఏం క్లారిటీ లేకుండా ఇవాళ వాళ్ళు చర్చించాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చించాలి. 6 గ్యారెంటీల మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. 6 గ్యారెంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, మేధావి వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 3 ఎన్నికల్లో కూడా 3 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు.
ఆ? ఇక ఊకే పక్క రాష్ట్రం కాదు, ఫస్ట్ మన ఏడుపు మనం పెడతాం. ఫస్ట్ మన ఏడుపు మనం వేద్దాం. ఊకే ఆ కేసీఆర్ గవర్నమెంట్ గట్ట ఉండే మేము ఏదో మాడితే ఒకసారి గుజరాత్ అని, ఒకసారి అస్సాం అని, ఒకసారి ఢిల్లీ అని. ఇప్పుడు ఢిల్లీ అడిగేస్తారు ఇక మళ్ళీ కొన్ని రోజులు. ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఫస్ట్ అరే మతపరమైన రిజర్వేషన్ పక్కా వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే వ్యతిరేకించారు. ఎందుకు గుర్తిస్తారు? ఎందుకు బీసీ సమాజం ఎందుకు ఒప్పుకోవాలంటున్నా? ఎట్లా ఒప్పుకుంటుంది బీసీ సమాజం? ఎవరి జాతి ఎవరిది వాళ్ళకు ఉంటుంది, ఎవరి జాతి వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ తెలంగాణ నుంచి మాట్లాడుకుందాం. గుజరాత్ తర్వాత, లేకుంటే వేరే దేశం అమెరికా, లండన్, చైనా తర్వాత. దానికి అడగడానికి క్వశ్చన్ కాదు, నేను చెప్పేది ఆన్సర్ కాదన్న. దానికి క్వశ్చనే కాదన్న. ఇక వాళ్ళకి అలవాటు. ఇప్పుడు కాంప్రమైజ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంప్రమైజ్ ఎవరు? మరి ఎందుకు కేసులు పెడతలేరు? ఎందుకు? అరే సుప్రీంకోర్టులో కేసు వేసింది, కేసు నడుస్తుంది వాస్తవం కదా? సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది వాస్తవం కదా? 10 ఎన్నికలకు సంబంధించి ఇక హరీష్ రావు గారు ఆయన 2 నాలుకలు దూరని ఇటుంటే ఇటు మాడతాడు, అటుంటే అటు మాడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా సంతోషంగా లేడు. టాప్ 5 మంత్రులు తప్ప. ఏ పనులు జరిగినా, ఏ బిల్లులు పేమెంట్స్ కావాలన్నా ఆ టాప్ 5 మంత్రులకు మాత్రమే అవుతున్నాయి. ఇవాళ మేము ప్రజలు తిరిగే పరిస్థితి లేదు. ప్రజలు అడిగే ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ 6 గ్యారెంటీ అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. ఆ 6 గ్యారెంటీల గురించి ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా పరిస్థితి ఏంది అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటున్నది వాస్తవం. కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మేము భారతీయ జనతా పార్టీ మాత్రం 5 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. మేమైతే సరే మాయమే చూసుకుంటే మీ ప్రభుత్వం మీరు చూసుకోండి. మీ ఎమ్మెల్యే హోటల్లో మీటింగ్ పెట్టారు, జాగ్రత్త. మరి ఎమ్మెల్యే హోటల్లో 10 మంది మీటింగ్ పెట్టినట్ట. నిన్న కాక మొన్న ఫామ్ హౌస్ లో 10 మంది కూర్చున్నారు. ఫస్ట్ దాన్ని చూసుకోండి, ప్రభుత్వం జాగ్రత్త చూసుకోరు. ఫస్ట్ మా సంగతి చూసుకుంటామని. థ్యాంక్స్.